ఇక మనకు జనరల్ గా సినిమా అంటేనే అందరూ మత్తు క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటారు కదా. ఇక ఇంట్లో రకరకాల గొల్లెల సప్పులు ఉంటాయి, అనేక రకాల క్రాఫ్ట్లు ఉంటాయి. కాకపోతే ఈ సినిమా కార్మికులు ఉన్నారు చూసినా, ఇప్పుడు పెద్ద ఉద్యమానికి తెరలేపిల్లు. చిరంజీవి సార్తో మాట్లాడిల్లు, పెద్ద పెద్ద నిర్మాతలతో కూడా మాట్లాడిల్లు, కానీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతలేదట. పెద్ద ఉద్యమమే అవుతున్నదయ్యా ఇప్పుడు ఈ సినీ కార్మికుల పంచాయతీ. మరి వార్త ఏందో పురాగా సినిమాకు సంబంధిక చూద్దాం బాండ్రి. ఇక అయితే పైసలు పెంచాలనుకుంటా సినీ కార్మికులు గత కొద్ది రోజుల సంధి సమ్మె చేస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మా జీతాలను 30% పెంచే వరకు షూటింగ్లలో పాల్గొనేదే లేదని చెప్పి కరాఖండిగా గట్టిగానే బల్ల గుద్దినట్టు చెప్పబట్టిల్లు. ఇక ఓ మాటకు చెప్పాలంటే ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దగ్గర దగ్గర 14 రోజుల సంధి షూటింగ్స్ ఎక్కడ ఆగిపోయినాయి. 2000 లోపు జీతాలు ఉన్న వాళ్ళందరూ 25% జీతాలు పెంచుతామని చెప్పి నిర్మాతలు ముందుకు వచ్చిండ్రు. అయితే కొన్ని కండిషన్లు అనుకుంటా మళ్ళా మెలిక పెట్టినరా అయ్యా అలా. దీనికి కార్మికులు ఒప్పుకోకపోవడంతోని పరిస్థితి సిలికి గాలివానగా మారి మరింత కష్టతరంగా అవుతున్నది ఇప్పుడు. ఇక ఈ ముచ్చట్లలో ఆదివారం నాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్టులోని కొందరు నిర్మాతలు అందరూ కలిసి ఇండస్ట్రీకి పెద్దగా భావన ఎత్తున్నటువంటి చిరంజీవి సార్తో కలిసి మాట్లాడిల్లు. చాలా సేపే ముచ్చట్లు పెట్టిల్లు. వాళ్ళ సాధక బాధకాలని చెప్పుకున్నారు. వాళ్ళ గోడును చిరంజీవి సార్కు విన్నవించుకున్నారు. ఇక ఈ భేటీ తర్వాత నిర్మాత ఉన్నాడు కదా పెద్ద మనిషి సి కళ్యాణ్ సారు, ఆయన మాట్లాడుకుంటా సమస్య పరిష్కారానికి నా వంతు కృషిగా నేను బాధ్యతను వహిస్తున్నా. ఇక అయితే ఆగస్టు 18వ తారీఖున ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి సారు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసిండు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితర ఇంకా ఏ ఓలేవలో ఉంటారు కదా యూనియన్ నాయకులు, వాళ్ళందరూ కలిసి చిరంజీవి సార్ ఇంటికాడికి పోయి వాళ్ళకు ఇక వీళ్ళకున్నటువంటి సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చిల్లు చిరంజీవి సార్కు. ఇక భేటీ తర్వాత ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుకుంటా 24 క్రాఫ్ట్లకించి 72 మంది చిరంజీవి సార్తో మాట్లాడినాం. ఈ నిర్మాతలు మా మాట వినకుండా మా మీద నిందలు ఎత్తున్నారు, మాకు వర్కౌట్ కాని నిబంధనలు పెడుతున్నారు. మేము బాగుండాలి, నిర్మాతలు సుతం బాగుండాలి. ఇక నిర్మాతలు పెట్టిన 2 కండిషన్స్ ఒప్పుకుంటే మేము ఏ తీరుగా నట్టబోతామో చిరంజీవి సార్కు మేము వివరణ ఇచ్చుకుంటూ వచ్చినాం, అన్ని చెప్పినాం. ఇంకా అంతనే కాకుండా పోయినాదివారం నాడు డబల్ కా షీటు గురించి కూడా చెప్పుకుంటూ వచ్చినాం. ఇక మీకు ఎటువంటి గోల్డెన్ సపోర్ట్ ఉన్నా తనకు రమ్మని చెప్పి చిరంజీవి సార్ మాట ఇచ్చిండు. రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. తో కూడా సమావేశం కాబోతున్నాం. చర్చలకు పిలిచిల్లు కాబట్టి మేము నిరసన కార్యక్రమాన్ని ఆపేసినాం. ఇక మేము ఎట్లయితే అడిగినామో అట్లా మాకు వేతనాలు వస్తాయని చెప్పి మేము భావన చేస్తున్నాం. ఇక ఇంకో పక్కన నిర్మాతలందరూ ఫిలిం ఛాంబర్ల సమావేశమై కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ల మీద గట్టిగానే చర్చలు జరిపిండ్రు. అయితే నిర్మాత సార్ ఉన్నాడు కదా, గాయన పెద్ద మనిషి సి కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా నిర్మాతలందరూ సమస్య పరిష్కారానికి బాధ్యతను ఛాంబర్కి అప్పచెప్పిండ్రు. తొందరలోనే చివరి నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇక ఈ సమస్యకు చెక్కు పడబోతున్నది, మీరు హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా మాట చెప్పిండట. ఇక ఈ తీరుగా చెప్పుకుంటా పోతే ఇక కంటిన్యూనే అవుతున్నదయ్యా ఈ పెద్ద ఉద్యమము. నిరసనలు కూడా గట్టిగానే లేవనెత్తుతున్నారు సినీ కార్మికులు. ఇక ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కృష్ణానగర్ ఇక జవహర్ నగర్ ఆఫీస్ దగ్గర మళ్ళా 24 క్రాఫ్ట్ కార్మికుల నిరసన చేతబట్టిల్లు. ఇక అన్నపూర్ణ శివనేకర్ రోడ్డును బంద్ పెట్టి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసుకుంటా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిల్లయ్యా సినీ కార్మికులు. ఇక ఈ ముచ్చట్ల ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ సార్ మాట్లాడుకుంటా చిరంజీవి సార్తోని 3 గంటల పాటు సమావేశం అవుతాం. సాంబార్ నుండి నాకు 4 గంటల సమావేశానికి రమ్మన్నారు. మా నిర్ణయాలను వాళ్ళకి చెప్తాం. మేము ఐక్యంగా 2 రోజులలో సమస్యను పరిష్కారం చేస్తాం. మా పైసలు మాకు ఇయ్యుండ్రి. 13 కోట్ల పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జపన విడుదల చేయాలి. మా కార్మికుల బకాయిలను జపన క్లియర్ చేయాలి. ఇక ఇట్లా 1 కాదు 2 కాదు అనేక రకాల గొల్లెన్ సప్పుళ్ల నడమనైతే సినీ కార్మికుల నిరసనలు సెగలుగా పొగలుగా అబ్బో పెద్ద యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నదిగా. మొత్తం అందరూ మంది సట్ట మోపై మొత్తం అసలు మా డిమాండ్ అని మీరు తీరుతారా లేరా, మాకు ఇవ్వాల్సినటువంటి ఇతరా లేరా, మమ్మల్ని గిట్లనే గోస పెట్టుకుంటారా, అవస్థల పాలు చేస్తారా అనుకుంటా మత్తు గరానికి రాబట్టిల్లు సినీ కార్మికులు. కాబట్టి మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది, ఛాంబర్కి 4 గంటలకు రమ్మని. అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడే 3 గంటలకు రమ్మని చెప్పారు. అలాగే ఎందుకంటే వారు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇప్పుడు అందరికీ మెసేజ్ వచ్చింది 4 గంటలకు రమ్మని.
అనిల్ గారు చెప్పారు తప్పు కదా, ముందు ఆ డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా, కార్మికుల డబ్బులు కదా, డైలీ వేజ్ కదా, ఇన్ని రోజులు ఇస్తారా అని అడిగారు. అంటే ప్రతి దానికి చిరంజీవి గారికి అన్ని ఆలోచన ఉంది కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి షార్ట్ అవుట్ అవుతుంది. చక్కగా చిన్న నిర్మాతలు కూడా ఎవరు అదే పడవలసిన అవసరం, మీరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా మీ యూనియన్ లో కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, బాంబు మీద బురద చల్లుతున్నారు. అలా ఎవరైనా అపోహలతో గాని తొమ్మిది గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తెస్తే మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్. ఆ అనిల్కి ఏం పర్లేదు, అమిరాజ్ గారికి ఏం పర్లేదు, అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమైనా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్ సభ్యులందరినీ తీసుకెళ్లాం కాబట్టి మీ తరఫున ఆ 3 నాయకులను ఎన్నుకున్నారు, బాగా పనిచేస్తారని. ఆ 3 నాయకులు మా 3ని ఎన్నుకున్నారు. మేము కూడా అందరి దగ్గరికి 72 మందిని తీసుకెళ్లాం కాబట్టి. కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు, వారి నోరు నొక్కేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు. కానీ మేము ఒకటే చెప్పేది, ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేమందరం కట్టబడి ఛాంబర్ లో మా గొడవ వినిపించడానికి మీ అందరికీ ఓకేనా? మరి ఈ ముచ్చట్లలో మరి అందరూ నిర్మాతలు కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ చిరంజీవి సార్ లాంటి పెద్ద మనుషులు కానీ ఎటువంటి తీర్పిస్తారో, వీళ్ళ సమస్యలకు ఎట్లా చెక్కు పెడతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.